సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యునైటెడ్ టాలీవుడ్ తెలుగు అనమాట. సో పెద్ద బుకింగ్ చూసుకున్నట్టయితే యూఎస్ఏ పరంగా లిటరలీ భయ్య ఫైర్ యాక్సిడెంట్ జరిగేలా ఉందన్నమాట లిటరలీ. సో అసలు ఆ బుకింగ్ స్పీడ్ ఏంట్రా బాబు, నాకేం అర్థం కావట్లా. సో ఓజీ రికార్డు బ్రేక్ వేసిందా, లేకపోతే కల్కి రేంజ్ బుకింగ్స్ అవుతున్నాయా లేవా అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి, ఎందుకంటే ఫుల్ కాంటెక్స్ట్ మొత్తం మీకు అర్థం కావాలన్నమాట. డే 1 ఎంత వచ్చింది, అంటే డే 1 టాప్ 1లో ఏది ఉంది అండ్ లాస్ట్లో ఏది ఉంది అనేది మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అనమాట. సో మన ఛానల్ కన్నా కొత్త వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మనం ఫర్దర్గా అప్లోడ్ చేసే వీడియోస్ కానీ అంటే మూవీ వచ్చే వరకు యూఎస్ఏ బుకింగ్ సంబంధించిన వీడియోస్ మనం చేస్తూనే ఉంటాం మన ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఫర్దర్గా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అండ్ మూవీ అప్డేట్స్, అప్కమింగ్ మూవీ అప్డేట్స్ అన్నీ వస్తాయన్నమాట. లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకొని కామెంట్ చేయండి చిన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్లో ఎవరు లాస్ట్లో ఉన్నారు చూసుకుందాం అనమాట. సో దాంట్లో చూసుకున్నట్టయితే సలార్ మూవీ అయితే ఉందన్నమాట. సలార్ మూవీ వచ్చేసి $108 కొట్టడం అయితే జరిగింది. ప్రభాస్ అన్న ప్యూర్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే ప్రభాస్ అన్న ర్యాంపేజ్ ఎలా ఉంటుందో ఇప్పుడు అంటే అప్పుడే చూపించారు అన్నమాట సలార్ మూవీ తోటి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి దేవరా మూవీ అనమాట. $137 అయితే కలెక్ట్ చేసింది ఓన్లీ 65 షోస్తోని. ఇది మాత్రం ప్యూర్ ఎన్టీఆర్ అన్న ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు, మాస్ డామినేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో లిటరలీ తారకన్న మాస్ అని చెప్పుకోవచ్చు యూఎస్ఏలో. సో దాంతో చూసుకున్నైతే మన బాయ్ మూవీ అయితే ఉందన్నమాట. పుష్ప టూ వచ్చేసి $287,000 అయితే కంప్లీట్ చేసి కొట్టడం అయితే జరిగిందన్నమాట. సో బాయ్ ఫ్యాన్స్ వచ్చేసి లిటరలీ బుకింగ్ సర్వీస్ని స్మోక్ చేసి పడుతున్నారన్నమాట. ఇక తర్వాత కల్కి మూవీ అయితే ఉందన్నమాట టాప్ 2లో. కల్కి మూవీ వచ్చేసి ఏకంగా $300,000 కొట్టడం అయితే జరిగింది. 1000 షోస్కి గాను 19 డేస్ ముందే బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి అనమాట. ఓపెన్ అయిన తర్వాతనే ర్యాంపేజ్ అనేది స్టార్ట్ అయింది మన కల్కి మూవీకి. మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చు. ప్రభాస్ అన్న ప్యూర్ డామినేషన్ భయ్య. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ పరంగా టాప్లో ఎవరు ఉన్నారంటే ఓజీ మూవీ అయితే ఉందన్నమాట. ఓజీ మూవీ ఏకంగా $500,000 అయితే ఉందన్నమాట. అండ్ 17K టికెట్స్ అయితే దిగాయి అండ్ 1.1K షోస్ అయితే పడ్డాయి అన్నమాట మూవీకి. సో ఇది అప్పుడే యూఎస్ఏ మార్కెట్ అనేది షేక్ చేసి పడుతుంది అనమాట. లిటరలీ పవన్ కళ్యాణ్ గారి మాస్ అని చెప్పుకోవచ్చు, ఓవర్సీస్లో ఆయనకు ఉన్న క్రేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో టాప్ 1లో అదైతే ఉందన్నమాట మన ఓజీ మూవీ వచ్చేసి. మరి పెద్ద మూవీ ఎన్నో ప్లేస్కి పరిమితమైంది. ఆర్డర్ వైజ్ చెప్పాలంటే మనకి ఓజీ అనేది టాప్ 1లో ఉంది, కల్కి అనేది టాప్ 2లో ఉంది అండ్ పుష్ప అనేది టాప్ 3. సో మరి మన పెద్ద మూవీ లిస్ట్లో ఎన్నో నెంబర్లో ఉంది అండ్ దేవరాన్ని బీట్ చేసిందా లేదా మాట్లాడుకుందాం అన్నమాట. సో ఫాస్టెస్ట్ 100K మాత్రం మనకి పెద్ద మూవీ అయితే పెట్టిందన్నమాట. సో దాంతో చూసుకున్నైతే మనకి మన పెద్ద మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర 7,000 టికెట్స్ అయితే తెంపిందన్నమాట డే 3. అండ్ గ్రాస్ పరంగా చూసుకున్నట్టయితే యూఎస్ఏ గ్రాస్ పరంగా చూసుకున్నట్టయితే 200K గ్రాస్ అనేది టచ్ అయిపోయింది ఆల్రెడీ. సో స్టిల్ కౌంట్ అనేది నడుస్తూ ఉన్నది. అండ్ మొత్తం నార్త్ అమెరికా మొత్తం చూసుకున్నట్టయితే $218,000 అయితే నడుస్తుంది. అండ్ యూకే గురించి కూడా అడుగుతున్నారు అన్నమాట అందరు చాలామంది కలిసి. యూకే మొత్తం కలిపి మనకి $230,000 ఓవర్సీస్ మొత్తం కలిపి భయ్య. యూకేలో మనం చూసుకున్నట్టయితే $11,000 దాకా రావడం అయితే జరిగింది. ఇంకా ఓవర్సీస్ మొత్తం చూసుకున్నట్టయితే $230,000 అయితే టాప్ 4లో ఉందని చెప్పుకోవచ్చు భయ్య. సో ఫస్ట్ వచ్చేసి మన ఓజీ, తర్వాత కల్కి, తర్వాత పుష్ప 2, దాని తర్వాత పెద్ది తర్వాత మన దేవరా మూవీ తర్వాత లాస్ట్లో సలార్ అయితే ఉందన్నమాట. ఈ స్పీడ్ కంటిన్యూ అయితే యూఎస్ఏ ప్రీమియర్స్ దగ్గర పెద్ద లిటరల్లీ ఆల్ టైమ్ ర్యాంపేజ్ క్రియేట్ చేయడం పక్కా భయ్య. సో దాని తర్వాత చూసుకుంటే అయితే బట్ వన్ థింగ్ ఈస్ క్లియర్ భయ్య. సో పెద్ది ఈస్ నాట్ కమింగ్ ఫర్ ద రికార్డ్స్, పెద్ది ఈస్ కమింగ్ టు కంప్లీట్ డిస్ట్రక్షన్ ద బాక్స్ ఆఫీస్ అంతే, దాని మించి ఏం లేదనమాట. సో మీ ప్రిడిక్షన్ ఏంటి మామ? సో పెద్ద యూఎస్ఏ ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ ఎంత ఉంటుంది అండ్ కామెంట్ చేయండి, ఎంత కొట్టుద్ది ఫైనల్ రన్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మామ ఫర్ మ్యాసివ్ అప్డేట్స్ అబౌట్ పెద్ది. అండ్ మన ఛానల్కి ఏమైనా కొత్త వచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని. నేను ముందే చెప్పానన్నమాట, మనకి ఫస్ట్ మనకి ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ మనకి ఐటమ్ సాంగ్ అనేది పోస్ట్‌పోన్ చేశారన్నమాట. సో మనకి ఈ వీకెండ్‌లో మనకి ఐటెమ్ సాంగ్‌కి సంబంధించిన ఏమన్నా అప్డేట్ అనేది రావచ్చు, లైక్ పోస్టర్ లాంటిది అలాంటిది ఏమన్నా. సో ఎక్కువ హోప్స్ పెట్టుకోకండి, ఫస్ట్ ట్రైలర్ తర్వాతనే సాంగ్ అనేది వస్తది. ఏమో మరి పెద్ద మూవీ టీమ్ ఏం చేస్తున్నారో నాకైతే తెలియట్లా. సో ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ కానీ, డైలీ యూఎస్ఏ రిపోర్ట్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కావాలనుకుంటే మాత్రం. అండ్ చిన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా, షేర్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఫైనల్ కౌంట్ ఎంత అవుద్ది పెద్ద యూఎస్ఏ పరంగా అండ్ పక్కా కామెంట్ చేయండి.